హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక షాకింగ్ ఘటనను తీసుకువచ్చాను. అది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆలోచించండి, మీ కొడుకు ఆరోగ్యం కోసం మీరు ఆసుపత్రికి వెళితే అక్కడ మీకే ఆపరేషన్ చేస్తారు. నమ్మడానికి కష్టంగా ఉంది కదూ, కానీ ఇది నిజంగా జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు BBC కథనాల ప్రకారం ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన మనీష్ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేరాడు. అతని తండ్రి జగదీష్ పంచల్, వయసు 60 సంవత్సరాలు. గత శనివారం కొడుకు ఆపరేషన్ జరుగుతుండగా జగదీష్ ఆపరేషన్ థియేటర్ బయట ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? తన కొడుకు ఆపరేషన్ అయిపోయాక సిబ్బంది బయటకు వచ్చి జగదీష్ అనే 60 ఏళ్ల వ్యక్తి కోసం పిలిచారు. తననే పిలుస్తున్నారేమో అని పొరపాటుగా లోపలికి వెళ్లిన జగదీష్ కు అక్కడ ఊహించని షాక్ తగిలింది. వైద్య బృందం కనీసం అసలు రోగి అతనేనా కాదా అని కూడా నిర్ధారించుకోకుండా అడగకుండానే ఆయనకు అనస్థీసియా ఇచ్చారు. మత్తులోకి వెళ్ళగానే ఆపరేషన్ కోసం ఆయన చేయిని కోసి చూశారు. అప్పుడే వారికి తెలిసింది ఆపరేషన్ చేయాల్సింది ఈయనకి కాదని. అంతేకాదు, సైలెంట్ గా ఆయన చేతికి 7 కుట్లు వేసి పంపించేశారు. పేషెంట్ గా వచ్చిన కొడుక్కి గాని బాధితుడైన తండ్రికి గాని అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఈ విషయం ఏకంగా 5 రోజుల పాటు బయటకు రాకుండా దాచిపెట్టారు ఆసుపత్రి అధికారులు. ఏప్రిల్ 12వ తారీఖున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు చర్యలు చేపట్టారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముకొని వెళ్లే ఎంతో మంది పేద ప్రజల పరిస్థితి ఏమిటి? ఇలాంటి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. అందుకే చాలా మంది ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు, కానీ ప్రభుత్వ వైద్యులను మాత్రం నమ్మలేకపోతున్నారు. ప్రజలు కట్టే పనుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ తమ వృత్తిని సరిగ్గా నిర్వర్తించకుండా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తారా? దేశంలో 90% మంది ప్రజలు ఆసుపత్రి ఖర్చులకే అప్పుల పాలవుతున్నారు. ఈ కారణంగా తమ జీవితాలను అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోవాలి. కేవలం జిల్లాకొకటి కాదు, ప్రతి మండలానికి ఒక మంచి ఆసుపత్రిని, క్రిటికల్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేయాలి. మంచి వైద్యులను, సిబ్బందిని నియమించి నాణ్యమైన వైద్యం అందించాలి. ఉచిత పథకాలు ఇవ్వడం మానేసి మంచి విద్యను, మంచి వైద్యాన్ని అందించగలిగితే రాబోయే 10 ఏళ్లలో దేశంలో పేదరికం దాదాపుగా ఉండదు. ఇది గవర్నమెంట్ కి నా నుంచి ఓ చిన్న సలహా. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని షాకింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.